హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా స్త్రీలు కొంత వయసు అయినా సరే రజస్వల కారు అంటే పెద్ద మనిషి కారు. చాలా మంది ఇంట్లో పెద్దలు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారండి. సో దీనివల్ల చాలా మంది కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. సరైనటువంటి వయసులో కనుక రజస్వల కానట్లయితే శరీరంలో చాలా రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వంధ్యత్వం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కాకపోవడానికి కొన్ని రకాల కారణాలు కూడా ఉన్నాయండి. సహజంగా కూడా కాకపోవచ్చు. అందులో కొన్ని కారణాలు గర్భసంచి ఇబ్బంది వల్ల కానివ్వండి, లేదా మామూలుగా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టెస్టులు ఒకసారి చేయించండి. హెచ్బి పర్సెంటేజ్ ఎంత ఉంది, లేదంటే పీసీఓడి లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ గర్భసంచిలో ఉండడం జరిగిందా అనేది తెలుసుకోవాలి. ఏ సమస్యలు లేనట్లయితే కనుక రోజు ఈ స్త్రీలకు ఎలాంటి అంటే రోజు ఒక గ్లాసు మామూలు జ్యూస్ గ్లాస్ అంత పాలలో ఒక చెంచాడు అతిమధురం చూర్ణాన్ని, ఒక అర చెంచాడు కండ చక్కెరని కలిపి ప్రతిరోజు తాగిస్తూ ఉండాలి. అలా కంటిన్యూగా ఒక నెల నుంచి నెల 15 రోజులుగా తాగించినట్లయితే తప్పకుండా వారు పెద్ద మనిషి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా మీకు వీలైతే మందార అంటే మనకు ఎర్ర మందార, ఇప్పుడు రకరకాల మందారాలు వచ్చాయి, హైబ్రిడ్ మందారాలు రకరకాలు ఉంటాయి. అలా కాకుండా మన లోకల్ మందార చెట్టు తెలుసు కదా, ఎర్రగా ఉంటుంది. సో ఆ లోకల్ మందార చెట్టు యొక్క పువ్వు మధ్య నుంచి ఒక నాడలాగా వస్తుంది, అది కాకుండా రెమ్మల్, ఓకేనా, పువ్వు యొక్క రెమ్మల్ని రోజు ఒక 3 నుంచి 4 పువ్వుల రెమ్మల్ని తినిపిస్తూ ఉండాలి. ఇది శరీరంలో బ్లడ్ హెచ్బి పర్సెంటేజ్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మీరు ఒక 15 నుంచి 4 రోజులు చేయగానే ఈ లోపే వాళ్ళు దాదాపుగా మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇలా మీరు ఇంట్లో ప్రయత్నం చేసుకోండి. అయినా కూడా కానట్లయితే మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా కూడా మనం సాధ్యమైనంత వరకు ఈ సమస్యని క్యూర్ చేయాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇలాంటి చిట్కాలు పనిచేస్తాయి కాబట్టి ఈ చిట్కాలు ఏదైనా సరే మనం పర్ఫెక్ట్ గా రిజల్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అనుకుంటేనే అది మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి చిట్కాలు ప్రయత్నం చేయండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇబ్బంది పడుతున్నా సరే కింద సోదరు నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.